నమస్తే 123 విశాఖ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మన జిల్లాలో 3 మండలాలు మాత్రమే ఈ తేనెటీగల పెంపకానికి సంబంధించి 24 మండలాల్లో 3 మండలాలు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 3 మండలాల్లో మన గొల్గొండ మండలం కూడా ఒకటి. మిగతా 2 మండలాలు కూడా కోటపట్ల, నాతవరం మండలంలో ఈ తేనెటీగల పెంపకం ద్వారా రైతులకు అదనంగా ఆదాయం వచ్చేటువంటి కార్యక్రమం చేయాలనేటువంటి ఉద్దేశంతో గత 2 నెలల నుంచి కూడా ఆసక్తి గల రైతులు మనం గుర్తించడం జరిగింది. మన మండలంలో సుమారుగా 80 మంది రైతులు గుర్తించాం. చాలామందికి తేనెటీగల పెంపకం మీద అవగాహన ఉంది. ఇంతకుముందు కూడా గిరిజన కార్పొరేషన్ అంటే జీసీసీ ద్వారా శిక్షణ ఇచ్చి ఆ తేనెటీగల్ని ఏ విధంగా మనం పెంచాలి, తేనెని ఏ విధంగా కలెక్ట్ చేయాలి, ఏ విధంగా ప్రాసెస్ చేయాలి అనే కార్యక్రమం మీద మనకు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. అంటే మనకి తేనెటీగలు అనేటప్పటికల్లా మనం చిన్నప్పుడు చూస్తాం తేనెటీగలు కదా. మనకు తేనె అనేటప్పటికి ఏం గుర్తొస్తుంది? పుట్టతేని, కర్రతేని, తెరతేని, ఇంకేముంటాయి, ఉసిరితేని, రాకులో పెడితే ఆ తేని, ఇవన్నీ మనకు కొంత సబ్సిడీ రూపంలో ఇచ్చి సామాన్య రైతులు ప్రోత్సహిస్తే కొంత మెరుగ్గా అందరూ ముందుకెళ్తారండి. ఇప్పుడు ఎందుకంటే 80,000 90,000 అవుతుంది మొత్తం ఒక లోను, తర్వాత మిగతా అమౌంట్ కూడా వీళ్ళ చేత కట్టిస్తారు. అలా కాకుండా ప్రభుత్వం నుంచి సర్కు లేదా మీ డిపార్ట్మెంట్ నుంచి కొంత తగ్గించి కొంత రైతు చేత కట్టిస్తే కొంతమంది ముందుకు వస్తారు. అలా కాకుండా మొత్తం అమౌంట్ అయితే మీరు రైతు మీద అయితే అందరూ సామాన్య రైతులే. మీరు ఇప్పుడు ఇలా జరుగుతుంది, డెవలప్ అవుతుంది, లేకపోతే పంటలు బాగా పండుతాయంటే వీళ్ళందరూ కూలికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో రైతులు అందరూ పెట్టిస్తారు, చక్కగా పెట్టుకుందాం, మనకి ఏం వస్తుంది, ఎంత తప్పులు కడితే వస్తుంది కూడా ఈ లోన్లు వీళ్ళు అనేసరికి సగం మంది రాబోయిపోతారు. మీ ప్రభుత్వం మీ నుంచి ఏమైనా కొంత సపోర్ట్ చేసి రైతులకి కొంత ప్రాసెస్ ఇస్తే బాగుంటుంది. ఒక డ్రోన్ అంటే దాంట్లో ఒకటి డ్రోన్ అంటారు, రెండో దానికి ఫీడ్ అనేది అంటారు, మూడోది ఏంటంటే లేబర్, దానికి లేబర్ బీ అంటారు, కూలీ. ఇంకా ఇంటీరియర్ ఏరియాస్ మన లోపలికి వెళ్ళినప్పుడు హనీ బాక్సెస్ మనం ఇండివిజువల్ కోసం తీసుకొచ్చి పెట్టుకోవడం, దానికి హనీ వచ్చే తీయడం అవన్నీ మీరు చూస్తుంటారు. కానీ ఆ బాక్సెస్ యొక్క క్వాలిటీ అవన్నీ మెజర్మెంట్స్ చేస్తూ మనం ఏం చేస్తున్నామంటే మంచి క్వాలిటీ గల బాక్సెస్ ఇవ్వడము, తర్వాత వాటికి బీ కాలనీస్, వాటికి అంటే తేనెలు వచ్చి ఉండడానికి కావాల్సిన తేనెకి కాలనీ ఇవ్వడము, తర్వాత మనం తేనె వాళ్ళు తీసే క్రమంలో ఉపయోగించే టూల్స్ ఉంటాయి, పనిముట్లు ఉంటాయి, అవి కూడా మనము ఇవ్వడము, ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత బీకెండ్ యాప్ అనేది ఒకటి మనం డెవలప్ చేసాము హంగుల్ నుండి. ఈ బీకెండ్ యాప్లో ఏంటంటే మనకు స్టార్టింగ్ మనం బాక్స్ ఇన్స్టాల్ చేసిన దగ్గర నుండి మనం హార్వెస్ట్ చేసి తేనె తీసే వరకు ఒక బెనిఫిషియరీ ఏ విధంగా అంటే ఏ పనులు చేయాలి అనేది అది టోటల్గా దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంది. ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటాం. దాన్ని తర్వాత దానికి సపోర్ట్ చేయడానికి బీ మిత్రాస్ అని మన దగ్గర ఉంటారు, మన నుంచి మేము అపాయింట్ చేస్తాం. విన్న తర్వాత మనము ఈ యొక్క ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఉద్దేశించి